వేణుస్వామి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రెగ్యులర్గా వినిపిస్తున్న పేరు. శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. అంతేకాదు అందులో ఏదో ఒకటి నిజం అవటం వల్ల మరింత పాపులర్ అయ్యాడు. అయితే అప్పట్లో ఎంత పాపులర్ అయ్యాడో ఇప్పుడు అంతే స్థాయిలో డిజాస్టర్ అవుతున్నాడు. నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి ఇంటా బయట విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన మాటపై జనానికి మంచి గురి ఉండేది. ఎందుకంటే చెప్పిన జోస్యం 100% రుజువయ్యేది కాబట్టి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏం పట్టుకున్నా మట్టి అన్నట్టుగా ఉంది వేణుస్వామి పరిస్థితి. తెలంగాణ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ తదితర విషయాలపై ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. దీనికి తోడు కొందరు హీరోల వ్యక్తిగత జీవితాలపై చెప్పిన జోస్యం కూడా తేడా కొట్టడంతో వారి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ దిగడంతో పాటు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఈ దెబ్బకు వేణుస్వామి సైలెంట్ అయ్యాడు. తానిక జీవితంలో సెలబ్రిటీల జాతకాలు చూడనని, వారి జీవితాలపై జోస్యం చెప్పనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అన్న మాటకు నిలబడి ఉంటే ఆయనను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ వేణుస్వామి మళ్లీ ప్రముఖుల జీవితాల్లో వేలుపెట్టి కొరివితో తలగొక్కుంటున్నాడు. విడాకుల తరువాత నాగ చైతన్య, సమంతలు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయి ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. నాగ చైతన్య మునిపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నటించిన తండేల్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. సమంతతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న తమ హీరో తిరిగి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవ్వాలని చైతు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి దశలో యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాలతో చైతన్య ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ చెటపటాలేసుకుని తిరుగుతున్నారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. మొదట్లో ఎవరు వీటిని నమ్మకపోగా పుకార్లుగా కొట్టిపారేశారు. కానీ అవే నిజమయ్యాయి. నాగ చైతన్య, శోభితలు సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. వీరిద్దరు నిశ్చితార్థాన్ని నాగార్జున కన్ఫర్మ్ చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు విషయం తెలియజేస్తున్నారు. చైతు, శోభితలు నిశ్చితార్థం చేసుకుని గంటలు గడవక ముందే వేణుస్వామి ఈ వ్యవహారంలో వేలు పెట్టేశాడు. వీరి జాతకం కలవదని, వీళ్ళిద్దరూ విడిపోతారంటూ సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న సమయం కరెక్ట్ కాదని, ఒక అమ్మాయి కారణంగా ఈ జంట 2027లో విడిపోతారని కామెంట్ చేశాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది. అంతే, వేణుస్వామిపై విరుచుకుపడుతున్నారు. శుభమా అని నిశ్చితార్థం చేసుకుని గంటలు గడవక ముందే ఆ మాటలేంటి అంటూ ట్రోలింగ్ దిగారు. అంతేకాదండోయ్, శోభిత, నాగ చైతన్యలపై నెగిటివ్ కామెంట్ చేసినందుకు వేణుస్వామిపై కేసులు పెట్టే వరకు వెళ్ళింది. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్లు వేణుస్వామి ప్రిడిక్షన్స్ ని సీరియస్ గా తీసుకుని రేపు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి. రేపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులను కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే తనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో వేణుస్వామి దిగొచ్చాడు. చైతు, శోభితల జాతకంపై ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు. సమంత, నాగ చైతన్య జాతకం చెప్పానని, దాని కొనసాగింపుగా తాజా నిశ్చితార్థంపై స్పందించానని, సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేశానని, ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉంటానని, రాజకీయాలపై విశ్లేషణ కూడా చేయనని వేణుస్వామి స్పష్టం చేశాడు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చారని వెల్లడించాడు. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది.